ప్రపంచవ్యాప్తంగా యానిమే ఫ్యాన్స్ డెమాన్ స్లేయర్ కిమోన్సునో యైబా సాగా యొక్క క్లైమాక్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మరియు ఇన్ఫినిటీ కాస్టల్ ఆర్క్ ఈ గ్రాండ్ ఫినాలేని సూచిస్తోంది. రండి ఇక పార్టీ మొదలు పెడదాం. సరదాగా ఎంజాయ్ చేద్దాం. హరువో సోటోజాకి దర్శకత్వంలో యుఫోటేబుల్ నిర్మించిన ఈ చిత్రం మాంగా యొక్క క్లైమాటిక్ యుద్ధాలను అడాప్ట్ చేస్తూ 3 సినిమాల సిరీస్ లో మొదటిది. ఈ సినిమా జపాన్ లో జూలై 18 నుండి సంచలనం సృష్టించింది. సెప్టెంబర్ 11, 2025న అమెరికా మరియు కొన్ని అంతర్జాతీయ మార్కెట్లో విడుదలైంది. ఇది బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. గతంలో ముగెన్ ట్రైన్ సృష్టించిన రికార్డులను అధిగమించిందని చెప్పాలి. అద్భుతమైన విజువల్స్ మరియు ఉద్వేగభరితమైన సన్నివేశాలతో ఇది బిగ్ స్క్రీన్ కోసం రూపొందిన స్పెక్టాకిల్. కానీ ఒక స్టాండ్ లోన్ సినిమాగా ఇది హైప్ కు తగినట్లు ఉందా? సింపుల్ గా స్పాయిలర్ లేకుండా విశ్లేషిద్దాం. సీజన్ 4 సంఘటనల తర్వాత ఈ సినిమా నేరుగా మొదలవుతుంది. తంజిరో కమడో, నెజుకో మరియు హషిరాలను ముజన్ కిప్సుజి యొక్క ఎప్పటికీ మారుతూ ఉండే కోట ఇన్ఫినిటీ కాస్టల్లోకి లాగుతుంది. ఈ డెమానిక్ లాబిరింత్ కార్ప్స్ ను చెదరగొట్టి డెమాన్ ముప్పును ఒక్కసారిగా తొలగించేందుకు అప్పర్ ర్యాంక్ డెమాన్స్ తో భీకరమైన యుద్ధాల్లో నెట్టివేస్తుంది. త్యాగం, ప్రతీకారం మరియు విడదీయలేని బంధాల థీమ్స్ కథను నడిపిస్తాయి. సిరీస్ యొక్క ఎమోషనల్ కోర్ ను బలోపేతం చేస్తాయి. కొత్త వారికి ఇది ఎంట్రీ పాయింట్ కాదు. ఇది మునుపటి సీజన్స్ మరియు సినిమాలతో లోతుగా అనుసంధానమై ఉంది. ఎంసీయూ యొక్క ఇన్ఫినిటీ వార్లోకి కాంటెక్స్ట్ లేకుండా దూకినట్లు. కథ హై స్టేక్స్ యుద్ధాలు మరియు క్యారెక్టర్ బ్యాక్ స్టోరీలపై దృష్టి సారిస్తుంది. ముజన్తో జరిగే పెద్ద యుద్ధానికి సన్నాహం చేస్తుంది. కానీ ఇది ట్రైలాజీ క్లిఫ్ హ్యాంగర్తో ముగుస్తుంది. ఇది పూర్తి కథ కంటే ఎక్స్టెండెడ్ ఎపిసోడ్ ఆర్క్ లాగా అనిపిస్తుంది. యూఫోటేబుల్ యొక్క యానిమేషన్ ఇక్కడ అసలైన స్టార్. డెమాన్ స్లేయర్ను విజువల్ కళాఖండంగా కొత్త ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. యుద్ధ సన్నివేశాలు సరళంగా మరియు విస్ఫోటనాత్మకంగా ఉంటాయి. బ్రీతింగ్ టెక్నిక్స్, అద్భుతమైన ఎలిమెంట్లు ఎఫెక్టివ్గా రూపొందుతాయి. నీటి ప్రవాహం, ఉరుములు మరియు జ్వాలలు ఐమాక్స్ లేదా 4DX ఫార్మెట్లలో స్క్రీన్పై పేలుతాయి. ఇన్ఫినిటీ కాస్టల్ స్వయంగా ఒక క్యారెక్టర్ లాంటిది. దాని భారీ గందరగోళ స్కేల్, డైనమిక్ కెమెరా వర్క్ మరియు కాకి నావిగేషన్ సీక్వెన్స్ల ద్వారా క్యాప్చర్ చేయబడింది. ఇది మీకు ఆ కంగారును అనుభవింపజేస్తుంది. వాయిస్ యాక్టింగ్, ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో అద్భుతంగా ఉంది మరియు సౌండ్ ట్రాక్ యుద్ధాల సమయంలో ఆర్కెస్ట్రల్ స్వెల్స్తో అడ్రినలిన్ను పెంచుతుంది. తంజీరో యొక్క సంకల్పం మరియు హషిరా యొక్క దృఢత్వం నిజమైన బరువును కలిగి ఉంటాయి. హింస మధ్యలో హృదయస్పర్శనమైన క్షణాలను అందిస్తాయి. జెనిత్సు మరియు విలన్స్ వంటి క్యారెక్టర్ల బ్యాక్ స్టోరీలు వారి చెడును సమర్థించకుండా ట్రాజిక్ డెప్త్ను జోడిస్తాయి. అయితే అతిగా ఉన్న ఫ్లాష్ బ్యాక్స్ యాక్షన్ను అడ్డుకుంటూ ఫేసింగ్ను నీరసం చేస్తాయి. 2.5 గంటల రన్ టైమ్ను బ్లోటెడ్గా మారుస్తాయి. ఇది టీవీ ఎపిసోడ్ల కంపైలేషన్ లాగా కాకుండా పాలిష్డ్ ఫిలిం లాగా అనిపిస్తుంది. కొన్ని యుద్ధాలు ప్రిడిక్టబుల్గా రూపొందించబడ్డాయి మరియు అసంపూర్తిగా ఉన్న కథ సీక్వెన్స్ల కోసం తక్షణం ఆసక్తిని కలిగిస్తుంది. ఇది ఫ్యాన్స్కి థ్రిల్లింగ్గా ఉంటుంది, కానీ క్యాజువల్ వీక్షకులను ఓవర్వెల్మ్ చేయవచ్చు. సోషల్ మీడియా బజ్ దీన్ని ప్రతిబింబిస్తుంది. ఫ్యాన్స్ పీక్ సినిమా యుద్ధాలు మరియు బ్యాక్ స్టోరీలపై కన్నీళ్లు కార్చడం గురించి రేవ్ చేస్తున్నారు. కానీ కొందరు దీన్ని సినిమాకు తప్పుడు షేప్ అని పిలుస్తున్నారు. దాని ఎపిసోడ్ ఫీల్ కారణంగా రేటింగ్స్ 9.5/10 నుండి ఇమ్మర్షన్ కోసం 5/10 వరకు ఫేసింగ్ సమస్యల కోసం మారుతున్నాయి. థియేటర్ వీక్షణను డిమాండ్ చేసే అద్భుతమైన యానిమేషన్ మరియు యుద్ధ కొరియోగ్రఫీ, క్యారెక్టర్ ఆర్క్స్ మరియు బ్యాక్ స్టోరీలలో ఎమోషనల్ డెప్త్, ఇన్ఫినిటీ కాస్టల్ యొక్క ఇమ్మెర్సివ్ స్కేల్ మరియు అడ్రినలిన్ పంప్ చేసే సౌండ్ ట్రాక్, సిరీస్ ఫినాలే ఆర్క్ కోసం వర్తి ఎస్కలేషన్, డెమాన్ లోర్కు న్యూయాన్స్ జోడించే బలమైన విలన్ చిత్రణలు. మైనస్ పాయింట్స్: అతిగా ఉన్న ఫ్లాష్ బ్యాక్స్ మరియు టోనల్ షిఫ్ట్స్తో ఫేసింగ్ డ్రాగ్ అవుతుంది. 3 సినిమాల్లో మొదటిదిగా అసంపూర్తిగా అనిపిస్తుంది. ఓవర్ లాంగ్ ఎపిసోడ్ లాగా. బిగినర్ ఫ్రెండ్లీ కాదు. పూర్తి సిరీస్ జ్ఞానం అవసరం. కొన్ని రిపిటేటివ్ ఫైట్స్, ట్రోప్స్ మరియు నీరసమైన క్లిఫ్ హ్యాంగర్. డెమాన్ స్లేయర్ ఇన్ఫినిటీ కాస్టల్ ఒక విజువల్ ఫీస్ట్ మరియు ఎమోషనల్ రోలర్ కోస్టర్. ఇది ముగెన్ ట్రైన్ ను స్పెక్టాకిల్లో అధిగమిస్తుంది. మాంగా యొక్క ఎపిక్ ఎండ్ గేమ్ కోసం ఆసక్తి గల ఫ్యాన్స్ కు ఇది తప్పనిసరి. ట్రయాలజీ ఫార్మెట్ దాని దట్టమైన యాక్షన్ మరియు ఫీల్స్ కు బ్రీతింగ్ రూమ్ ఇస్తుంది. క్యాష్ గ్రాబ్
అనుమానాలను బిగ్ స్క్రీన్ ట్రయంఫ్గా మారుస్తుంది. సిరీస్ను క్యాచప్ చేసిన వారు ఐమాక్స్లో దీన్ని చూసి పూర్తి ఇంపాక్ట్ను అనుభవించాలి. ఇది హృదయ విదారకం, అద్భుతమైనది మరియు పార్ట్ 2 మరియు 3 కోసం హై బార్ సెట్ చేస్తుంది. అనిమే నూబీలు లేదా సెల్ఫ్ కంటైన్డ్ స్టోరీ కోసం చూసేవారు ట్రయాలజీ లేదా టీవీ అడాప్టేషన్ కోసం వెయిట్ చేయాలి. మొత్తంగా డెమాన్ స్లేయర్ లెగసీని సిమెంట్ చేసే తప్పనిసరి ఈవెంట్.